ఇటువంటి ఎన్నో రకాల బాధలు మొత్తం పాలమూరు జిల్లా బొంబాయి బస్సుల కాలవాలం కావడం ఒక హృదయ విదారకమైనటువంటి దృశ్యం. కానీ దురదృష్టం ఏంటంటే ఆనాడు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ కేవలం రాజకీయాలు వాళ్ళ పదవులు వాళ్ళ కోసం చూసుకున్నారు తప్ప ఒక్కడు కూడా గట్టిగా స్పందించి తెలంగాణ కోసం మాట్లాడాలి. కనీసం వాళ్ళ జిల్లాకు జరిగే నమ్మలేరు. మీకు కూడా చాలామందికి తెలియదు ఈ విషయం. ఇక్కడ జలసాధన మనం ఎప్పుడూ చేసినాం, మీరు మర్చిపోయినారు. బచావత్ ట్రిబ్యునల్ అనేది ఒక ట్రిబ్యునల్ ఉంటుంది. 1974లో వాళ్ళు 2 నదుల నీళ్లు కేటాయించినారు, గోదావరి కృష్ణా నది నీళ్లు కేటాయించేటప్పుడు ఆయన కామెంట్ రాసిండు ఆ బచావత్ జడ్జి గారు. బచావత్ అంటే ఆయన సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి, న్యాయమైన మనిషి. ఆ రోజుల్లో చాలా న్యాయమైన మనుషులు ఉంటుంది. ఆయన ఏం రాసిందంటే ఈ తెలంగాణ ప్రాంతం ఇంకో రాష్ట్రంలో కలవకపోతే బాగా అభివృద్ధి చెందేది, కనీసం మీ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వమని వాడు దరఖాస్తు పెట్టాడు కూడా దిక్కులేడా, అడిగేటోడే లేడు అని మేము చూడలేక మాకు చూడబుద్ధి అయితే లేదు. ఈ పరిస్థితి చూస్తుంటే బాధ అవుతున్నది. ఈ కరువు జిల్లా ఇది కరువెక్కున్నది కాబట్టి ఈ మహబూబ్ నగర్ జిల్లాకు ఒక 17 టీఎంసీలు కేటాయిస్తున్నాము. దీనికి వంకలు కుంటి సాగులు పెట్టి ప్రభుత్వాలు ఎగ్గొట్టద్దు, ఖచ్చితంగా ఈయన్నే కట్టాలి, ఈ జిల్లానే కట్టాలి ప్రాజెక్ట్ అని కండిషన్ పెట్టి జూరాల ప్రాజెక్టుకు ఒక 17 టీఎంసీలు కేటాయించాడు. దాన్ని ముట్టినోడు లేడు, పట్టినోడు లేడు, అడిగినోడు కూడా లేడు. ఇక తెలంగాణలో ముఖ్యమంత్రులు కానీయగానే పోదురు. అయితే 6 నెలలకే దుకాణం పెట్టి ఏడాదికి దించేసాడు. దానికి పివి సాబును కూడా అట్లే దించేసారు, అందరిని దించేశారు. ఆయన వాళ్ళే 3, చెన్నారెడ్డి, అంజయ్య, పివి నరసింహారావు గారు. వాళ్ళని కూడా బతకనీయలే, ఏదో సాకు పెట్ట దించేయ. చివరికి అంజయ్య గారు ముఖ్యమంత్రి అయిన టైంలో ఆయనకు మనసులో ఉన్న ప్రేమకమాన పోయి అందరికి అధికారులకు చెప్పి జూరాలకు ఫౌండేషన్ వేసిండు ఆయన. ఇక తర్వాత కట్టిండ్రు. కడితే ఏమైందంటే సీ అండ్ ఎంజాయ్ అంతే, నీళ్ళు వస్తాయి పోతాయి. కర్ణాటకది కొంత భూమి మునిగింది, వాటి నిండా నింపునే నీళ్లు. ఇక కాలువ దవ్వరు, నీళ్ళు వారాయి, ఏం లేదు. గులాబీ జెండా ఎగిరేదాకా కూడా జూరాల పరిస్థితి అదే, అట్లే ఉండే. ఉన్న ఆర్డీఎస్ కాలువను నాశనం పట్టించిండ్రు. 85,000 ఎకరాలకు ఉన్నటువంటిది మొత్తం 10,000 ఎకరాలకు వచ్చింది. జూరాలనేమో జస్ట్ సీ అండ్ ఎంజాయ్, నీళ్ళు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, ఏం లేదు మనకి. ఇక పట్టిదే పిక్నిక్ పోయినట్టు. మన దానిలో ఉంటుంది కానీ మనది కాని ప్రాజెక్ట్ అది. అప్పుడు నేను చాలా భయంకరంగా దాడి పెట్టి పాలమూరు సభలో గర్జిస్తే అప్పుడు మోకాళ్ళ మీద ఊరికి అప్పుడున్న ప్రభుత్వం కర్ణాటకకు డబ్బులు చెల్లించి అప్పటి నుంచి జూరాలను నింపడం, కాలువ కింద సాఫ్ చేయడం అనేది స్టార్ట్ అయింది. ఆర్డీఎస్ కూడా అప్పటిదాకా అడిగిన వాళ్ళు లేడు, పడుచుకున్న వాళ్ళు లేడు, మాట్లాడిన తెలంగాణలో. మరి ఆ జిల్లా నుంచి ఎమ్మెల్యేలు లేరా, ఎంపీలు లేరా, మంత్రులు లేరా అంటే ఉన్నారు కానీ బానిసలు, కట్టు బానిసలు, నోరు తెరిచే ధైర్యం లేదు. ఆర్డీఎస్ కూడా జూరాల లింక్ కెనాల్ని పెట్టి దాని దుకాణం మొదలుపెట్టినారు. ఇట్లా అనేక అనుభవాలు. నేను చేసిన ఆర్డీఎస్ పాదయాత్ర తర్వాత కొన్ని ఫలితాలు. హాలియాటు కోదాడ పాదయాత్ర చేస్తే లెఫ్ట్ కెనాల్ మీద, నాగార్జున సార్ లెఫ్ట్ కెనాల్ మీద కొంత రిలీఫ్. అప్పుడు విజయసింహారెడ్డి గారి నాయకత్వం వహించండి దానికి. అప్పుడంతా కూడా అక్కడ కుడికాలు ఒక ఫ్రీ, ఎడమకాలకేమో కరెంటు ఛార్జీలు. నల్లగొండ సభలో గర్జించిన నేను, సమైక్య రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి అంటే ఇదేనా? ఒకటే ప్రాజెక్టుకుండే ఒక కాలువకు ఒక రీతి, ఇంకో కాలువకు ఇంకో నీతా? ఇంకెందుకు ఉండాలి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మాట్లాడితే అప్పుడు తెల్లారి మంత్రి వచ్చి మిర్యాలగూడలో మీటింగ్ పెట్టి లేదు లేదు రేపటి నుంచిగా ఇది కూడా మేమే కడతాం, బిల్లులు గవర్నమెంటే కడతామని చెప్పారు. అంటే తెలంగాణలో నాయకులు లేరా, ఎమ్మెల్యే లేరా అంటే ఉన్నారు. అందుకే నేను తిట్టేది కదా అప్పుడు, దద్దమ్మలు, శాతగాని వాళ్ళు, సవటలని. నేను వట్టి కాదు, అయినా నేను కారుకూతలు గుయ్యలేదు, చేతగాని వాళ్ళని తిట్టేది. ఇంకా 3 మాటలు నేను మాట్లాడలేదు. దానికే కేసీఆర్ భాష నా మీద బదనాం కూడా పెట్టేది. సరే దాన్ని నేను తిప్పి కూడా కొట్టేది. అంటే అంత కూరుకపోయి అంత పాతాళంలో అయ్యకు కాకుండా అవని కాకుండా ఎవరికి కాకుండా ఉన్న తెలంగాణ చాలా భయంకరం, దిక్కుదోసని స్థితి. 5గురం కలిసి తెలంగాణ గురించి మాట్లాడదాం కూర్చుందామనంటే ఏం దుకాణం పెట్టినా తేవా అనుకుంటా ఓడు.
ఇక తెలంగాణకు ఒక పత్రిక లేదు, ఒక టీవీ లేదు. ఇక వాళ్ళు రాసిందే రాత, గీసిందే గీత, అదే వార్త. అంత అయోమయ స్థితి. అప్పుడున్న ముఖ్యమంత్రి ఆయన అప్పుడే గెలిచిండు, 29 మంది ఎంపీలు, ఆయన ఎన్డీఏ కన్వీనర్, 20 ఏళ్ళు నేనే అధికారం ఉంటానని ప్రకటిస్తున్నాడు. ఆ టైంలో నేను మొదలుపెట్టాలి ఉద్యమం. ఇవాడు రాడు, ఇవాడు మాట్లాడాడు, ఇక్కడ ఇవాడు దిక్కులేడు. అవతల 5 సంవత్సరాలు నెట్ అధికారంలో ఉండే పవర్ఫుల్ ఉన్నటువంటి కేంద్రం కూడా తన చేతిలో పెట్టుకున్న ముఖ్యమంత్రి. ఏం తెలంగాణ అయితే గిల్లి పడేస్తాం ఆయన లెవెల్లో ఉన్నటువంటి ముచ్చట. ఆ సందర్భంలో చాలామంది మిత్రులకు తెలియదు, అప్పటి ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్ శక్తి ఛార్జీలు పెంచి 3 సంవత్సరాలు వరుసగా 15% పెరుగుతుందని ప్రకటిస్తే బాలమల్లి నా మిత్రుడు ఉన్నాడు. ఆ బాలమల్లిడా ఆడున్నాడు. ఆయనకు ఈ బాలమల్లి సిద్దిపేట కౌన్సిలర్గా ఉండే, తర్వాత పెద్ద నాయకుడు అండి, అది వేరే సంగతి. సిద్దిపేట మున్సిపల్ కౌన్సిలర్ ఉండే, నేను డిప్యూటీ స్పీకర్గా ఉన్నా. ఆ రోజు అంతా విజిటర్లు వస్తే పంపించినాం. చివరికి మేము ఇద్దరమే మిగిలితే ఇద్దరం పోయి లోపల డైనింగ్ హాల్ కాడ అన్నం తిని నేను చేయి తుడుచుకుంటూ హాల్లోకి వస్తున్నా. అప్పుడు ఇన్ని టీవీలు లేవు, ఒకే ఒక టీవీ ఉండే, తేజ టీవీ ఛానల్ ఉండే. అప్పుడు వాడు రోజుకు 4 మాటల వార్తలు చదివేది అంతే. నేను వచ్చేటప్పుడు వాడు ఏం చదువుతున్నాడంటే మధ్యాహ్నం వార్తలు చదువుతున్నాడు. దానిలో ఆ వార్తలు నేను ఏం చూసినంటే, ఇట్లా విద్యుత్ శక్తి ఛార్జీలు ఈ విధంగా పెంచినారు వ్యవసాయానికి, ఇక ఆకాశం అంత ఎత్తి పెరిగిపోయింది. పెంచిన తర్వాత ఇక ముఖ్యమంత్రి గారు విజయవాడ వెళ్ళిపోయానని వచ్చింది. నేను ఒక 2-3 విలేకరులకు ఫోన్ చేశాను. ఏమిరా బాకి ఇట్లా వార్త వచ్చింది నిజమేనంటే, నిజమే సార్, ఆ విలేకరుల సమావేశంలో నేను కూడా ఉన్నా. ఇక నేను ఎవరిని కన్సల్ట్ చేయలే, అది భగవంతుని ఆజ్ఞనో మరి ఏందో తెలియదా గడియేందో. ఎవరిని అంటే ఏమన్నా నాకు ఇంపల్స్ కోపం వచ్చింది. ఏమైతే అయితే ఇక సచ్చిందో అన్నాడు, బతికిందో అన్నాడు, జో హోతా దేఖలేంగి అని చెప్పి బాలమల్లు నేను వచ్చిన టేబుల్ మీద కూర్చొని బాలమల్లు లెటర్ ప్యాడ్ తీసుకొని చెప్పిన. బాలమల్లు తీసుకున్నాడు, నేను డిక్టేషన్ చేసిన, ఉత్తరం రాసినాం ముఖ్యమంత్రికి, సంతకం పెట్టినాం. టైప్ కూడా చేయలే, మ్యాన్స్క్రిప్టే చేతితో రాసిన ఉత్తరాన్ని ఒక 50 కాపీలు చేసి పేపర్లకు పంపించేసి చెప్పాను. దానిలో నేను స్పష్టంగా ఒక మాట చెప్పాను, ఈ విద్యుత్ శక్తి ఛార్జీల పెంపుదల గురించి గతంలో క్యాబినెట్లోనే నేను గొడవపడ్డా, అప్పుడేదో కొంత రాజీ పడ్డాం. కానీ ఇప్పుడు ఇలా పెంచిన విద్యుత్ శక్తి ఛార్జీలతో జరిగేది ఏంటంటే, ఇక తెలంగాణ రైతు వ్యవసాయం చేయలేడు. ఇక మేము ప్రజాప్రతినిధులుగా ఉండి, ఎమ్మెల్యేలుగా ఉండి, డిప్యూటీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఉండి, ఇవన్నీ ఉండి మా కళ్ళ ముందరనే మా రైతులు ఇట్లా బొండిగా మెడలు విసికేస్తూ ఉంటే మేము మౌనం పాటిస్తే మా జీవితాలకు అర్థం లేదు, వేస్ట్ మేము బతికి కూడా. కాబట్టి మీరు విద్యుత్ శక్తి ఛార్జీలు వాపసు తీసుకోండి, లేకపోతే సమైక్య రాష్ట్రంలో మా రైతులకు న్యాయం జరుగుతుంది అనే ముచ్చట వట్టిదైపోతుంది. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే తెలంగాణ రైతులకు లాభం జరుగుతుందని భావించి నేను తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేయవలసి వస్తుంది అని చెప్పి నేను లెటర్ రాస్తాను. సరే, తెల్లారి పేపర్లో వచ్చింది, అంత జరిగిపోయింది. దాని తర్వాత కొంతమంది తెలంగాణ వాదులు నా దగ్గరకు వచ్చింది. నేను లోపల కూర్చున్న ఛాంబర్లో చిట్టి పంపించారు నాకు. ఆ చిట్టి మీద ఏముందంటే 69 ఉద్యమకారులు అని ఉన్నది, పేర్లు రాయాలి వాళ్ళ పాపం. సరిగా నేను లోపల పిలుచుకున్నా, ఒక 5గురు వచ్చారు. వాళ్ళకి ఛాయ్ గిట్ట దాకా మాట్లాడినా. మీరు ఇంతమంది ఉన్నారా, ఇంకున్నారా అంటే ఉన్నాం సార్, ఇంకో 20 మంది దాకా ఉన్నాం. అంతే, తెలంగాణ అంటే ఇంకెక్కడ లేదు, ఓ 20 మంది ఉన్నాం, కలిసి మాట్లాడదాం సార్ అంటే, మీరు రేపు రండి, భోజనానికి రండి, బట్టిగా జై తెలంగాణ అంటే తెలంగాణ రాదా బాబు, దానికి వ్యూహము పంద చాలా తెలివి కావాలి. అసలు తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో ఎట్లా ఏర్పడుతుందనే కనీస అవగాహన ఉండాలి మనకు. కాబట్టి రేపు వస్తే మంచిగా విస్తారంగా మాట్లాడదాం, మీరు లంచ్కే రండి అని చెప్పి 50 మందికి అన్నం ప్రిపేర్ చేసాం. వాళ్ళు 25-30 మంది వచ్చారు. అందరం తిన్నాం, హాల్లో కూర్చున్నాం. కూర్చున్న తర్వాత మాట్లాడు, సార్ మీరు రావాలి, ఇక ముందుకు రావాలి, ఉద్యమం మొదలు పెట్టాలి సార్ అని అడిగిన. ఉద్యమం దేనికోసం, ఏంది అసలు ఉద్యమం అంటే ఏంది?
నాకు ఒక క్వశ్చన్ మీరు ఆన్సర్ చెప్పాలని అడిగిన, ఏంది ఇది స్ట్రీట్ ఫైటా స్టేట్ ఫైటా? రాష్ట్రం కోసం పోరాటమా లేకపోతే వీధిలో పోరాటమా? ఇది తెలుసాలి మీరు. స్ట్రీట్ ఫైట్ అయితే నేను ఎందుకు నాకు అర్థం కాదు. ఓ 10 మంది కాలేజీ పోరాగాలు 20 రాళ్ళు అయితే అయిపోయాయి. 4 బస్సులు వాళ్ళు కొడితే పోలీసు వాడు రానేవచ్చా పట్టుకనిపోయి ఇక లొల్లి స్టార్ట్ అయిపోయాయి. అంతే కదా. దానికోసం అయితే నేను అవసరం లేదు. స్టేట్ కోసం ఫైట్ అయితే నేను అవసరం ఉంటా. మరి ఏం చేద్దాము అని అడిగినాను. మొట్టమొదటి ప్రశ్నే అది. యూఎన్ లేకుండా పందా లేకుండానే కదా 69లో విఫలమైనాం. 69లో తక్కువ బస్సులు కాలబెట్టినామా, తక్కువ రైళ్ళు ఆపినామా, తక్కువ మందిని చచ్చిపోయినామా, తక్కువ ఉద్యమం చేసినామా? చాలా గొప్ప ఉద్యమం అది కూడా. కానీ కొద్దిగా ఆ వ్యూహం లేకుండా పోవడం వల్ల దీర్ఘకాలికంగా నిలబడలేకపోయింది, తొందరగానే అయితే అవుట్ అయిపోయింది. మనం అట్లా కాదు, మొదలు పెట్టినామంటే అయితే మనం జావాలి, లేకపోతే తెలంగాణ రావాలి. కానీ ఎట్టి పరిస్థితులు ఆపద్దు. నడమల మనం చచ్చిపోతాం. ఢిల్లీలో కూడా అడిగితే చెప్పిన నేను, ఒక కాంగ్రెస్ వాడు అడుగుతుండే, నువ్వు ఎక్కువ గడబడి చేస్తావు ఏంది కేసీఆర్ అంటే, నేను చెప్పిన అరే కేసీఆర్ పోతే ఇంకో పీసీఆర్ రెడీగా ఉన్నారు నడపడానికి. ఇలా ఉద్యమ స్థాయి ఆడికి లేచింది, నీకు అర్థమైతే లేదు. మీకు మీరు గోల్ దింపుతాం అనుకుంటున్నా దింపలేరు, మీరు నన్ను ఖతం చేసినా దింపలేరు అని చెప్పిన. వాడు నన్ను అడిగిండు హూ ఇస్ దట్ పీసీఆర్ అని. ఊరికి 5 మంది ఉన్నారు పోయి పీసీఆర్లు, ఎవరినైనా పట్టుకుంటావు అని అడిగాను నేను. ఆనెస్ట్లీ ఇదే మాట చెప్పిన నేను. ఊరికి 5గురు అయితే పక్కా ఉన్నారు పీసీఆర్లు, ఎవరిని పట్టుకుంటావు బిడ్డ, ఇలా తెలంగాణ ఉద్యమ స్థాయి అది కాదు అని చెప్పాను. అంటే ఎక్కడనో పాతాళ లోకంలో ఉన్న తెలంగాణ, అయ్యకుగానటువంటి అవ్వగానటువంటి ఆగమైపోయిన తెలంగాణ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? మనకు డబ్బులు లేవు, నిధులు లేవు, పత్రికలు లేవు, మీడియా లేదు, అగాధంలో జగన్నాథం కొట్లాడాలి. ఇక మళ్ళా మన తెలంగాణలో జర్ర గిట్లానగానే ఉబ్బుడు, జర్ర గిట్లానగానే సగ్గుడు. అప్పుడే వెంటనే ఇక తడపల కిందడే అయిపోయింది. ఆగమాగం దెబ్బతిన్న పానాలు కదా. కాబట్టి అప్పటి నుంచి నిజాం కాలం నుంచి జమీందారుల కాలం నుంచి కూడా అనేక బాధలు అనుభవించిన సమాజం కాబట్టి అపనమ్మకం ఎక్కువ, అవిశ్వాసం ఎక్కువ. ఉద్యమం స్టార్ట్ చేసే ముందు మీకు చాలామందికి తెలియదు, ఉద్యమం 2001లో స్టార్ట్ అయిందని మీరు అనుకుంటారు. యాక్చువల్లీ ఉద్యమం స్టార్ట్ అయింది 99లోనే. 99 చివరి నుంచి 2000 సంవత్సరం అంతా కూడా బ్రెయిన్ స్టార్మింగ్, విపరీతమైనటువంటి బ్రెయిన్ స్టార్మింగ్, వేల గంటలు. నిమ్మ నరసింహారెడ్డి గారు ఉండే నా సహచరుడు, మా సిద్దిపేట వాసే, రాత్రి 3 అవుతుండే మాట్లాడుకుంటూ కూర్చుంటే. ఆ విధంగా వేలాది గంటలు. ఏంది లైన్, ఏంది కథ, ఏంది ఎట్లా పోవాలి, ఏ స్టేజ్కి ఎక్కడ చేరుతాం, అట్లా చేరానంటే ఏం చేయాలి, మన ఎత్తుగడలు ఏముండాలి, ప్రభుత్వాలు ఏం చేస్తాయి అని చాలా మదనపడి పాటలు రాస్తున్నాం. పాటల క్యాసెట్ తయారైంది 2000 సంవత్సరంలోనే. జెండా తయారైంది కూడా 2000 సంవత్సరంలోనే. చాలామంది తెలియదు 2001లో అనుకుంటారు, కాదు, ఇయర్ 2000లోనే. బాలకృష్ణనే పాడిండు పాటలు, మొదటి పాటలు కొన్ని పట్టుకొచ్చి వాంతో పాడించాడు, తను పాడిండు. అద్భుతమైన పాటలు కదా. ఒక చరణమే మొత్తం చరిత్ర చెప్పేస్తుంది. గుంటూరు జిల్లాలో గుంటేడు జాగా అడిగినామా, విజయవాడ పట్టణంలో వీసమెత్తు కోరినామా, మా తెలంగాణ వాళ్ళమంతా మేలుకున్నాము, మా తెలంగాణ మేమే ఏలుకుంటాము.